నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్నో సమస్యలకి పరిష్కారం నిజంగా ఇక్కడే లభిస్తుందా అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా సార్లు. కారణం ఏంటి అంటే నేను రఘుప్రియ గారితో మాట్లాడినప్పుడు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం రఘుప్రియ గారు అంటే, "ష్యూర్ ఎందుకు మాట్లాడకూడదు మంచిదే కదా!" అని ప్రతి టాపిక్‌కి నేనెలా అయితే ఇంట్రెస్టింగ్‌గా అడుగుతానో అంతకన్నా ఇంట్రెస్టింగ్‌గా ఒకవేళ తనకి ఒక 50, 60% తెలుసున్నా చాలా వరకు 100% మనం బెస్ట్ ఇవ్వాలి అని తప్పకుండా తెలుసుకొని, మేము చేసే ఏ కార్యక్రమం అయినా ఊరికే తూచాగా అలా చేసేయడం మాత్రం జరగని పని. ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకొని, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అసలు శాస్త్రంలో ఏం చెప్పబడింది? మనం మాట్లాడేది, మనం ఆచరించేది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాలన్నీ తెలుసుకొనే మాట్లాడటం జరుగుతుంది. ముందు ఆ విషయాన్ని గమనించండి. ఇక మీకు ప్రత్యేకంగా ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఎందుకంటే మేము చేస్తున్న ప్రతి వీడియో అందరూ చూస్తున్నారు. కానీ కొంతమంది షేర్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. కారణం ఏంటంటే ఇప్పుడే చెప్పాను గదా! ప్రతి విషయాన్ని తెలుసుకొని మాత్రమే మాట్లాడతాం. ఏదో ఒక వీడియో చేయాలి, అదేదో వైరల్ కావాలి అన్నట్టుగా కాకుండా శాస్త్రం ఏం చెప్పింది? అసలు భక్తి కార్యక్రమాలు మనం చేస్తున్నాం గాబట్టి, భక్తి పరంగా మనం ఏం చెప్పగలం? జనానికి ఏం ఉపయోగపడుతుంది? ఈ విషయాలన్నీ మాట్లాడుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాను. అందులో మొదటిది రఘుప్రియ గారిని నేను అడుగుతాను. శ్రద్ధగా వినండి. మళ్ళీ చెప్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్కారం నమస్తే అండి. రఘుప్రియ గారు. మనం హ్మ్. చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. అవును. సో, ఇందులో భాగంగా హ్మ్. ఆహ్, మనం ఎలాగో స్త్రీలం. అవును. నేను ఒక ఇంటి ఆడపిల్లనే. హ్మ్. మీరు ఒక ఇంటి ఆడపిల్లే. హ్మ్. మ్యారేజ్ అయిన తర్వాత హ్మ్. ఆడపిల్లలు కొన్ని కొన్ని తీసుకెళ్ళకూడదు పుట్టింటి నుంచి అని అంటూ ఉంటారు. హ్మ్. అసలు నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తదండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. బీఏ లేడీ ఆ! అమ్మాయికి అంటే ఇంత జనరేషన్ ఇంత వాస్ట్ డిఫరెన్స్ వచ్చింది. అంటే హ్మ్. నా పెళ్ళప్పటికి ఇప్పటికే వచ్చింది. ఇప్పటికి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి అంటే అడిగి వెళ్ళాలి అనో, ఆ! ఆహ్, బ పర్మిషన్ తీసుకోవాలి తీసుకొని అనో, అవును. ఈవెన్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాతైనా ఖచ్చితంగా అడుగుతారు. హ్మ్. అల్లుడు గారు అడిగారా? ఏమో ఎప్పుడొస్తా అని ఆ! చెప్పారు. మళ్ళీ ఎప్పుడెళ్తున్నావు? యెస్. నేనొచ్చిందే ఇప్పుడమ్మా. ఎప్పుడెళ్తావంటావేంటి? అని అంటాను నేను. అవును. నేను అవును. మామూలుగా అది. బట్ ఆ పుట్టింటి మీద పిచ్చి ఇష్టం ఉంటుందండి ఆడపిల్లకి. అవును. బి ఏ లేడీ. నేనైతే అది క్లియర్‌గా, క్లారిటీగా చెప్పగలను. అవును. ఎందుకంటే అది వాళ్ళు మనకేమన్నా ఇచ్చారని కాదు. ఎందుకో విపరీతమైన ప్రేమ ఉంటుంది పుట్టింటి మీద. సో, అలాంటి ఆడపిల్ల, హ్మ్. ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదు అనేది కూడా ఒక చాలా వరకు వైరల్ అయిన టాపిక్ అయింది. అది. అవును. సో, ఈ ఆడపిల్ల ఏం తీసుకెళ్ళాలి పుట్టింటి నుంచి? ముందు ఆ విషయాలు వివరిస్తూ, ఏవి హ్మ్. తీసుకెళ్తే మంచిదో హ్మ్. చెప్తూ, హ్మ్. ఏవి తీసుకెళ్ళకూడదో హ్మ్. పుట్టింటికి చేటు కలిగే విషయాలు హ్మ్. తెలుసుకుంటే అందరూ పాటించే అవకాశం ఉంటుంది హ్మ్. కదా! యెస్. జనరేషన్ మారింది. అంతా అదంతా ట్రాష్ అనుకుంటారు గానీ, హ్మ్. ఇంత ట్రాష్‌లో గూడా ఇంకా చీర కట్టుకుంటున్నాము. ఇంకా యెస్. పూలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. అవును. ఆఫ్‌కోర్స్ మంగళ వాయిద్యాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. మంగళసూత్రాలకు హ్మ్. ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా నల్లబూసలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. సో, ఇస్తున్నాం. ఇన్ని ప్రాధాన్యతల మధ్య ఇది కూడా తెలుసుకోవడం మంచిది అని నా ఉద్దేశం. చెప్పండి. తప్పకుండా. అయితే మనకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే, దానివల్ల స్త్రీకి కొన్ని ఆరోగ్య లాభాలున్నాయి అని మన ఋషులు చెప్పారు. హ్మ్. ఆ ఋషుల వాక్యము గురువుల ద్వారా తల్లిదండ్రులకొచ్చి, తల్లిదండ్రులు మనకి చెప్తున్నారు. ఓకే. ఏమని? ఇలాగ ఉండొద్దు, ఇలాగ ఉండాలి, ఇవి మంచివి, ఇవిది అని. ఇప్పుడు గాజుల దగ్గర నుంచి, బొట్టు దగ్గర నుంచి, చెవుల దగ్గర నుంచి ఇలా ప్రతీదీ ఎందుకు పెట్టారు అంటే, స్త్రీ పునరుత్పత్తికి ప్రధాన సాధనం కాబట్టి. ఓకే. ఆహ్, తెలుసు కదా మనకి. హ్మ్. సంతానోత్పత్తికి చెయ్యటం కోసము స్త్రీయే ప్రధాన ఇంధనము, సాధనము కాబట్టి, మనకి ఇన్ని ఆంక్షలు పెట్టవలసొచ్చింది. ఇవి ఆంక్షల కన్నా పరోక్షంగా మన ఆరోగ్యం కోసము ఇంటికి దీపం ఇల్లాలు. అలా హ్మ్. అంటే కరెంటు బల్బు కాదా అని కాదు. ఇంటికి దీపం ఇల్లాలు. రైట్. అయితే మనకది సామెత గూడా. ఇంట్లో ఒక ఆడదిక్కు లేకపోతే ఆ ఇల్లు చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందంటే, అష్టదరిద్రాలు ఆ ఇంట్లో ఉంటాయి. హ్మ్. ఆడదిక్కంటే పని మనిషి కాదు, ఏదో ఎవరో అక్క చెల్లెలు, అన్నదమ్ములు కాదు. ఎవరి ఇంటికి వాళ్ళే ఈ ఇంటికి దీపం ఇల్లాలు. హ్మ్. ఆ ఇల్లు ఈ ఇంటి ఇల్లాలు లేకపోతే ఆ ఇంట్లో ఉండే సమస్యలు వర్ణనాతీతము. ఆ ఇంటి యజమాని పడే అవస్థలు వర్ణనాతీతము. హ్మ్. అయితే ఈ ఆడవాళ్ళకే ఎందుకు ఇన్ని పెట్టవలసొచ్చింది అంటే గనక, కొన్ని పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి మొత్తము ప్రవరంతా మారిపోతుంది.
గోత్రం దగ్గర నుంచి, ఇంటి పేరు దగ్గర నుంచి, అలా అయితే మా ఇంటి పేరు నేను మార్చుకోలేదు అని చాలామంది అంటారు. నాకు చాలా అంటే ఇది కూడా చాలా బాధ అండి. నాకు నేను నిజంగా ఏడ్చేస్తాను తెలుసా? ఇంటి అవును. పేర్లు మార్చేయాలి, హ్మ్. గోత్రాలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఆడపిల్లగా పుట్టడం వల్ల మార్చేసుకోవాలి. నిజంగా సో వెరీ ఎమోషనల్ ఫీలింగ్ అది. అయ్యయ్యో! హ్మ్. అయితే ఇది పార్వతీ అమ్మవారు పుట్టింటి మీద ప్రేమ సాక్షాత్తు ఆ తల్లికే ఉన్నదండి. హ్మ్. హ్మ్. మనమెంత లక్ష్మీ అమ్మవారికి, అమ్మవారికి సముద్రం అంటే ఎంత ఇష్టం తెలుసా? హ్మ్. మరి సముద్రంలో ఉన్న ఉప్పు అంటే ఎంత ఇష్టము? చంద్రుడంటే ఎంత ఇష్టము? ఎంత ఆపేక్ష తల్లికి, హ్మ్. హ్మ్. పార్వతీ అమ్మవారికి. అలాంటిది మన సాధారణమైన స్త్రీలకు ఇవన్నీ వరాలే, ఇవన్నీ ఆంక్షలు కాదు. ఓకే. మనం తీసుకునే విధానాన్ని బట్టి. హ్మ్. పార్వతీతోనూ, అమ్మవారితోనూ, తర్వాత లక్ష్మీ అమ్మవారితోనూ ఒక స్త్రీని పోల్చారు అంటే, ఆ స్త్రీ యొక్క జన్మ ధన్యం కదా! కానీ అందరినీ పోలుస్తారా? మీరు హ్మ్. గమనించండి, సాధారణంగా చాలామంది స్త్రీలుంటారు. మన నిత్యకృత్యంలో బోలెడుమంది కనబడుతుంటారు. ఆ! కానీ అందరూ అమ్మవారిలాగా కనిపిస్తారా? హ్మ్. ఎవరైతే స్త్రీని దండం పెట్టి అమ్మా అని పిలుస్తారో, ఆ హ్మ్. స్త్రీ జన్మ ధన్యం నిజంగా తెలుసా అండి? హ్మ్. తెలియని మనుషులు. అవును. అంటే ప్రతి ఆడదానిలో ఆ రూపం కనపడాలి. అమ్మతనం కనపడాలి. అమ్మతనము, అమ్మవారితనము కనపడితే ఆ తల్లి జన్మ ధన్యమనమాట. హ్మ్. అట్లాంటిది అంటే సర్వాంగ సుందరంగా నగలు పెట్టుకోవడం కాదక్కడ. హ్మ్. పెట్టుకున్న ఖరీదు తక్కువైనా కానీ, ఎక్కడ ఏది ఎలా ఉండాలో అలా ఉంటే ప్రతి ఒక్కళ్ళు చెయ్యెత్తి మొక్కుతారు. హ్మ్. అయితే ఇప్పుడు మనకి పుట్టింటి నుంచి ఈ అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత అంటే మన సంపదలు మన దగ్గరే ఉండాలి. అమ్మాయితో పాటు తీసుకెళ్ళరాదు. ఎందుకు? హ్మ్. ఒకసారి తీసుకువెళ్ళిపోతే మళ్ళా ఆ పిల్ల మన ఇంటికొచ్చినప్పుడు ఇవ్వడానికనేది ఉండాలిగా. పుట్టింటి మీద మమకారము ప్రతి స్త్రీకి ఉంటుంది. హ్మ్. మరి ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. హ్మ్. హ్మ్. పెడుతున్నాము అంటే ఇక్కడ మనకి సంపదలు పెరుగుతూ ఉంటాయి. ఆ అమ్మాయి తీసుకువెళ్ళిపోయింది, మేమేదో మా అమ్మాయికి ఇచ్చేస్తున్నామని కాదు. ఇస్తున్నాము అంటే పెరుగుతున్నది అనే హ్మ్. ఒక్క గుర్తు పెట్టుకోవాలి. హ్మ్. అది దానం కావచ్చు, ఇవ్వడం కావచ్చు, ఏదైనా సరే. ఇది శాస్త్రం అన్నమాట. మనకి ఋషులు చెప్పింది. హ్మ్. అయితే పుట్టింటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెళుతున్నప్పుడు కానీ, వెళ్ళిపోయినప్పుడు కానీ, మళ్ళా ఆ పిల్ల వచ్చినప్పుడు కానీ, ఈ తల్లిదండ్రులు ఈ అంశాలు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇచ్చి పంపించొద్దు. ఇప్పుడు ఇవాళ రేపు కొంతమంది పక్క పక్కన ఉంటున్నారు. లేదంటే వేరే దూరంలో ఉంటున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ ఆడపిల్లకి ఉప్పు ఇవ్వరాదు. హ్మ్. ఎందుకు అంటే ఉప్పు పుట్టింట్లోనే ఉండవలసింది. ఆడపిల్లకి ఉప్పు ఇచ్చి పంపించకూడదు. హ్మ్. పక్క పక్కన ఉన్నప్పుడు "అమ్మ మా ఇంట్లో ఉప్పు అయిపోయిందమ్మా. కొంచెం ఉప్పు ఇవ్వవా? ఇప్పుడే వంట చేస్తున్నాను మీ అల్లుడు గారికి" అని ఆ పిల్లొచ్చి అడిగిందనుకోండి. అప్పుడు "అమ్మ ఒక రూపాయి అక్కడ పెట్టి ఉప్పు తీసుకెళ్ళు. మీరు ఇంత కుండెడు ఉప్పు తీసుకెళ్ళి ఇవ్వండి. కానీ ఒక రూపాయి ఆ పిల్ల దగ్గర నుంచి తీసుకోవాలి." ఓకే. ఎందువల్లంటే మన ఇంట్లో ఉప్పు తరిగిపోతుందని కాదు. ఆ పిల్ల అష్టైశ్వర్యాలతో ఉండాలి అని. రైట్. సంపదలు తరిగిపోతాయి ఆ హ్మ్. పిల్లకి. హ్మ్. ఉప్పును తీసుకెళ్ళరాదు. అయితే ధన నష్టం కలుగుతుంది. అప్రయత్నంగానో ఏదో రకంగా ఆ కూతురి ఇంట్లో నష్టం కలుగుతుంది కాబట్టి ఉప్పుని తల్లిదండ్రులు ఇవ్వరాదు. ఈ పిల్ల తీసుకెళ్ళొద్దు. ఓకే. తర్వాతది చింతపండు. చింతపండే కదా! అమ్మ చారులో చింతపండు అవును. అయిపోయింది. చింతలు పెరుగుతాయి అంటారు. చింతలు ఆర్థిక సమస్యలు ఎక్కువ పెరుగుతాయి. రైట్. సమస్యలు కూడా ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతుంది. హ్మ్. చింతపండు కూడా ఉత్తినే ఇవ్వరాదు. ఇవి 2 నాకు కూడా తెలుసు. ఓకే. ఆ! తర్వాత చీపురు కట్టను ఇవ్వకూడదు. ఓహ్! ఏది ఓకే. ఇచ్చినా ఒక రూపాయి అక్కడ పెట్టమని చెప్పి అంటే కొనుక్కున్నట్టుగా తీసుకోవడమే. కొనుక్కున్నట్టుగా హ్మ్. మరి దాని రేట్ ఇవ్వకపోయినా ఒక రూపాయి అక్కడ పెట్టి చీపురు కట్టను కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇవి లక్ష్మీప్రదాలు. పుట్టింట్లో ఉండవలసిన అంశాలివి. రైట్. తరువాత బియ్యం కూడా అమ్మ మా ఇంట్లో బియ్యం అయిపోయిందమ్మా అంటే ఈ బియ్యం తీసుకెళ్ళు అని ఇవ్వకూడదు. హ్మ్. ఓ రూపాయి అక్కడ పెట్టు, బియ్యం తీసుకెళ్ళు. లేదా ఏదో మమకారంతో ఇచ్చినట్టయితే కనుక ఆ పిల్లకేమవుతుందంటే సంపదలు తరిగిపోవడంతో పాటు, ధన నష్టంతో పాటు ఆకస్మిక ఆహ్, అంటే ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అయ్యో! అది ఏ పరంగానైనా సరే. కాబట్టి బియ్యము ఇవ్వరాదు. హ్మ్. తరువాత మరి కూరగాయలు కానీ ఏవైనా ఇచ్చినట్టయితే కనుక శోకం వచ్చే అవకాశం ఉంది. అమ్మ మా ఇంట్లో హ్మ్. కూరలు అయిపోయినాయిరా ఈరోజు అంటేను, ఒక రూపాయి అక్కడ పెట్టు. నీకు కావాల్సిన కూరలు ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి పట్టుకెళ్ళు. హ్మ్. లేదంటే ఇగో అక్కడున్నాయి పెరట్లో ఉన్నాయి తీసుకెళ్ళు అని చెప్పాలి తప్ప హ్మ్. హ్మ్. కూరగాయలు ఇవ్వద్దు. శోకం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ముగ్గు
అమ్మ మా ఇంట్లో ముగ్గు అయిపోయింది. చాక్ పీసులు అయిపోయినాయి. ఒక్కసారి ఇవ్వండి అని చెప్పి ఇవి చిన్న చిన్నవి పక్క పక్కన ఉంటున్నప్పుడు కామన్ ఇవి. హ్మ్. లేదంటే మా ఊళ్ళో ఇది దొరకదమ్మా నాకు ఇది కావాలమ్మా అని పట్టుకెడుతుంటారు చాలామంది. కొన్ని ఏరియాల్లో చింతపండు కొంచెం మనకి తక్కువ ఖరీదుకొస్తుంది. హ్మ్. అమ్మా నేను వెళ్ళేటప్పుడు మా ఊరికి చింతపండు పట్టుకెళ్తానమ్మా అంటారు. హ్మ్. అలాంటప్పుడు ఒక రూపాయి తీసుకొని చింతపండు పట్టుకెళ్ళమని చెప్పండి. ఆ తర్వాత ముగ్గు కూడా ఈ హ్మ్. ముగ్గును కూడా ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే గనక దురదృష్టం తెచ్చే అవకాశం కనబడుతుంది. ఇలాంటివన్నీ తెలిసి కూడా మనం ఎందుకివ్వాలి? ఇవ్వద్దు. అయితే మరీ ముఖ్యంగా కొంతమందికి హ్మ్. తులసి కోట ఉంటుంది. హ్మ్. హ్మ్. పుట్టింటి ఆనవాయితీగా ఏం చేస్తుంటారంటే, ఆ పిల్ల పెంచుకుంది కదా మొక్క మమకారము, అమ్మా పట్టుకెళ్ళమ్మా నువ్వు పెంచుకున్నావు కదా, నువ్వు వేసుకున్నావు కదా అని చెప్పి ఇచ్చి పంపిస్తుంటారు. హ్మ్. తులసి మొక్క అస్సలివ్వద్దు. ఓకే. ఎందుకంటే, మన ఇంటి లక్ష్మి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆ పిల్ల అయితే ఇంట్లో ఇక్కడ ఒక విషయం ఆ! తులసి గురించి మాట్లాడారు కాబట్టి, హ్మ్. ఇప్పుడు తులసి వనంలాగా ఏర్పడుతుంది. అవి హ్మ్. విత్తనాలు పడి అవును. కొంతమంది ఇప్పుడు మా ఇంట్లోనే అమ్మ వాళ్ళ హ్మ్. ఇంట్లో చాలా తులసి మొక్కలు అలా పడిపోతూ ఉంటే హ్మ్. చాలా వరకు తీసేయరండి. హ్మ్. ఉండనివ్వండి ఒక వనంలాగా ఉందిలే ఉన్నిచ్చేయని అలా పెట్టేస్తూ ఉంటారు. అవును. సో, మొక్కలు బాగున్నాయి కదా అని మనం పీక్కుని మనం తీసుకొని రాకూడదు. రాకూడదు. రాకూడదంటారా? రాకూడదు. అదే అద్దిల్లయినా కూడా. అద్దిల్లైనా, ఏ ఇల్లైనా మీ అమ్మగారి ఇంట్లో ఉన్న తులసి ఓకే. మొక్కని కానీ, కోటని కానీ తెచ్చుకోవద్దు. ఓకే. తెచ్చుకున్నట్టయితే వీళ్ళింట్లో సంపదని తీసుకెళ్ళిపోయినట్టు అవుతుంది. ఓహ్! అప్పుడు పుట్టిల్లు ఖాళీ అయిపోతుంది. అయ్యో! హ్మ్. మరి హ్మ్. ఖాళీ అయిపోతుంది కదా! ఖాళీ అంటే ఏంటంటే సంపద హ్మ్. పోతుందనమాట. హ్మ్. మళ్ళా ఆ పిల్ల ఇక్కడికొచ్చి తీసుకోవాలంటే ఏం ఉండదు కదా! హ్మ్. అయితే హ్మ్. ఈ ఇందాక పైన చెప్పిన పదార్థాలు ఈ పిల్ల తీసుకువెళితే పుట్టింటికేమీ కాదు. ఆ హ్మ్. అమ్మాయి ఇంట్లో ఉపద్రవాలు జరుగుతాయి అని తీసుకెళ్ళకూడదు. ఈ పదార్థాలు నిషిద్ధము అన్నమాట. ఓకే. మాక్సిమం అసలు హ్మ్. కామన్‌గా తీసుకువెళ్ళవలసినవి ఏమిటివి చెప్పండి? తప్పకుండా. తీసుకువెళ్ళవలసినవేంటంటే చీరలు. హ్మ్. చీరలు తీసుకువెళ్ళొచ్చు. హ్మ్. నగలు. పసుపు, కుంకుమ తీసుకెళ్ళొచ్చు. హ్మ్. నగలు తీసుకువెళ్ళవచ్చు. ఓకే. తరువాత తీపి పదార్థాలు తీసుకెళ్ళొచ్చు. ఓహ్! స్వీట్స్. ఆ! హ్మ్. స్వీట్స్ లాంటివి తీసుకెళ్ళొచ్చు. హ్మ్. సంతోషకరమైనవి, శుభకరమైనవి అన్నీ. పునిస్త్రీతనానికి సంబంధించినవన్నీ చక్కగా పట్టుకెళ్ళొచ్చు. హ్మ్. అయితే వచ్చేటప్పుడు అమ్మవాళ్ళు చిన్న బ్యాగ్‌తో వస్తారు. ఎంచక్కా పెద్ద వెళ్ళేటప్పుడు పెద్ద బ్యాగులు. కారు అలా నిండా ఏమి లగేజీ కాదండి. తీసుకెళ్తారు. తల్లిదండ్రులకు కూడా పెట్టే కూతుర్లు ఉంటారు. సరదాగా 100%. అంటున్నానండి. అయితే హ్మ్. అమ్మ వాళ్ళు, అమ్మా నాన్న హ్మ్. వాళ్ళకి నల్లబూసలు హ్మ్. తీసుకురావచ్చా? అంటే ఎలా? అమ్మ నాన్న వాళ్ళు నల్లబూసలు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. నల్ల పూసలు నల్లపూసలు కూతురికివ్వచ్చు. 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 ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఓకే. దానికి సమయం సందర్భం అంటే లేదు. మనకి శనివారం తప్ప. పెళ్ళిళ్ళల్లో మామూలుగా హ్మ్. రఘుప్రియ గారు అది అత్తగారు వాళ్ళే ఇచ్చే తంతు గదా! అవును. మనకి తాళిబొట్టుతో పాటుగా నల్లబూసలు గూడా వాళ్ళే ఇస్తారు. మామూలుగా ఇస్తారు. మా అవును. సంప్రదాయం ఎక్కడైనా ప్రకారం అయితే అంతే. కదా! ఎక్కడైనా అంతే. సో, అది నల్లబూసలు అమ్మవాళ్ళు చేపించొచ్చు, ఇవ్వచ్చు. ఆహా! ఆహ్, పెళ్లిలో మాత్రమే అత్తవారింటిది అత్తవాళ్ళు ఉండాలి. ఇస్తారు. ఇక తర్వాత తర్వాత వీళ్ళిష్టమే. వెళ్ళి ఆ! తల్లిదండ్రులు ఎన్ని తల్లిదండ్రులు సార్లైనా ఇచ్చుకోవచ్చు. హ్యాపీగా ఇవ్వచ్చు. బ్రహ్మాండంగా ఇవ్వచ్చు. నల్లపూసల గొలుసులు ఎన్ని ఉన్నా కానీ ఆడపిల్లకి కొత్త మోడల్ అంటే ఇష్టముంటుంది. అవును. అప్పుడేం చేయొచ్చు, నాన్నగారు నాకు ఆ కొత్త మోడల్ అంటే ఇష్టంగా హ్మ్. బావుంది నాన్నగారు అని చెప్పి ఇంకిప్పుడేం అడుగుతారులే చక్కగా అండి. ఆకాశాన్ని అంటుకోనుంది బంగారం రేటు. అన్నప్పుడు హ్మ్. చక్కగా స్తోమత కలిగిన వాళ్ళు రైట్. వాళ్ళు తీసుకొనెళ్ళి చేయించుకొని అయితే పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడ ఒక చిన్న బిట్ ఒక మళ్ళీ మనం శనివారం తప్ప. ఆ! ఆ! ఓకే. హ్మ్. శనివారం నల్లబూసలు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళొద్దు. సో, హ్మ్. నల్లబూసల టాపికొచ్చింది కాబట్టి, ఆ! నల్లబూసలు మామూలుగా ఇప్పుడు ఫ్యాషన్ కొద్దీ మనం హ్మ్. కూడా స్క్రీన్ కోసం అని కానీ, హ్మ్. నల్లబూసలు మెటల్‌వి వేస్తూ ఉంటాము. హ్మ్. అంటే గోల్డ్ కానివి కూడా వేస్తూ ఉంటాం. 1 వేసుకోవాలి. గ్రామ్ గోల్డ్ అని. అవును. లైక్ అలా. వేసుకోవచ్చా అసలలా నల్లబూసలు? వేసుకోవచ్చు. ఓకే. వేసుకోవచ్చు. నలుపు ఎందుకు వేసుకోవాలి అంటే, ఇప్పుడు హ్మ్. ఆపద్ధర్మంలో ఇప్పుడు మనలాగా షూట్స్ చేస్తున్నప్పుడు హ్మ్. ప్రతిసారి ఒకటే లేకపోవచ్చు, ఒకటే వేస్తాము అన్న ఫీల్ లేడీస్‌కి చాలా ఉంటుంది గదా! అవును. హ్మ్. కాబట్టి దాన్ని తీసేసి ఇంకొకటి వేసుకోవచ్చు. లేదు అంటే కనుక నల్ల పూసలు పెరిగిపోయినియి అన్నప్పుడు, అవును. పెరిగిపోయినప్పుడు మనది వేసుకోలేం కాబట్టి, ఈ చిన్న చిన్న పిచ్చి పిచ్చి గొలుసులు గానీ, లేదంటే నల్లని తాడు గానీ, హ్మ్. హ్మ్. అలాంటిది గనక వేసుకున్నట్టయితే గనక ఈ వీళ్ళకి ఫస్ట్ నరదృష్టి తగలకుండా ఉంటుంది. హ్మ్. టాక్సిక్ లేకుండా ఉంటుంది. హ్మ్. నలుపు అనేది ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. ఓకే. కాబట్టి నిరభ్యంతరంగా పిచ్చి పిచ్చి గొలుసులు వేసుకోవచ్చు. నల్ల తాడు వేసుకోవచ్చు. కానీ నలుపు అనేది మాత్రం ఒంటి మీద ఏదో ఒక దాంట్లో ఉండాలి పెళ్ళైన అలా అని పుస్తెల తాడు తీసేసి కాదు. పుస్తెల తాడు పాటు. ఉంచుకొని పైన సెపరేట్‌గా అసలు వేరేది. ముందు మంగళసూత్ర ధారణ అయిన తర్వాతనే నల్లలు కడతారు. హ్మ్. కామన్‌గా పెళ్లిలో కూడా అవును. అలాగే చేపిస్తారు. యాహ్! సో, మనందరికీ తెలిసిన విషయాలే ఇవైనా కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం.
ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పిన దాంట్లో చాలా వరకు ఈ చింతపండ్లు, ఉప్పులు, పప్పులు ఇంట్లో చింత చెట్టు ఉంటే పల్లెటూరులో ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకండి మా ఇంట్లో మా ఊర్లో చింతకాయలు, చింత చెట్టు పెద్ద చెట్టు ఉంటుంది. సో, మా అమ్మగారు ఎప్పుడూ కూడా మాకు పంపించరు. ఎందుకు మీరు కొనుక్కోండి హ్యాపీగా ఉంటుంది అంటారు. ఇప్పుడు లేదా ఇప్పుడు మారు హ్మ్. మీరు అది ఇచ్చారు కాబట్టి ఏదో ఒకటి వీళ్ళు కూడా తీసుకోవడం అలా జరుగుతుంది. దానికి ఇది బదులుగా అన్నట్టుగా కొంతమంది ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, అసలు తీసుకెళ్ళకూడనివి చాలా విషయాలు తెలుసుకున్నాము. పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి నేటి తరానికి. ట్రాష్ అని కొట్టేయడానికి ఉండదు. శాస్త్రం అది. సో, శాస్త్రాన్ని గౌరవించటం, పాటించటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి. పాటించండి. ఎలా అనిపించింది ఈ వీడియో? తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.